వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించలే మరీచిక పదాల నాయన స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించిపోవుగాదనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో సుఖాలతో పికలతో ధ్వనించిన మధుదయం దివి భువి కళానిజం స్పృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవుగాదనేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. ధన్యవాదాలు. ఓహో మల్లెలు పూసే వెన్నెల కాసే తీరేది హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరేది హాయిగా మమతలు వేగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరేది హాయిగా. మరలా పూర్తి సాంగ్ ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోసులే నీ విరజాసులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోసులే ఈ విరజాసులై మిస మిస వన్నెలలో మిల మిల వన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే మనసులు పాడే మంతన
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విని సయ్యకే ఆ విని తీరగా తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విని సయ్యకే ఆ విని తీరగా సొగసరి కానుకలే సొగ పెడుతున్నవిలే ఏ తెర చాటులో ఆచన వీడగా అందిన పొందులోని అందలేని విందులీయవే కదలిక పండే కలయిక నేడే కావాలి వేడిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా. నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని వీడైతనే రమయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని వీడైతనే రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలే
వందే జగత్కారణం వందే పంకజభూషణం మృగధరం వందే పశూనాపతి వందే సూర్యశశాంకభక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం మీరు వెళ్ళాలి మేడం మీరు వెళ్ళాలి. విద్యుత్తు లేకున్న విద్వత్తు తోడుతా సబలందు వెల్గడి చతురుడతడు కంచు కంఠము తోడ మంచి మాటలు మేడ కట్టి వేదిక నిల్పు తిట్ట ఇతడు సన్మానమన్నతో సాలూరు వారిదే నన్న పేరును నిలిపినట్టివాడు వేలాది మందిని వేదవాక్కుల తిరుమలాచార్య సంస్కృతి తీరమతడు తిరుమలాచార్య సత్సభాతీయుడుతుండు మిత్ర బృందపు మిత్రుడు మేలు మనిషి తిరుమలాచార్య సంధాన కరుణ తండు కాలమాదయలేదు కక్ష కట్టిదివేమి తిరుమలలో టెట్లు తీరగలదు గగనమాదయలేదు గలము పూడ్చితివేమి తిరుమలలో టెట్లు తీరగలదు వాక్యమాదయలేదు వాగర్ధములు వీడి తిరుమలలో టెట్లు తీరగలదు ప్రాణమాదయలేదు పాడిగట్టితివేమి తిరుమలలో టెట్లు తీరగలదు వేదమంత్రము మాచేవి వీడిపోయే వేదికాయాగమాగను వెక్కలేదు వేపులందన కలిసిన వేత్త తండు వెలుగు కోల్పోయే సాహితీ కులము నేడు సాల్మూర్ సాహితీ మిత్రుల పూర్వరచయిత్రురాలైన మన కృష్ణకుమారి మేడం గారిని ఆమె కవితను చదవకుండా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉగాది రోజున ముందుగా తెలుగు భాషామత తెలుగు తల్లికి అలాగే మమ్మల్ని ఈ స్థితికి ఇంత పై స్థాయికి తెచ్చినటువంటి మా తమ్ముడు గారు అయినటువంటి తిరుమలాచార్య గారికి కూడా నమస్కారం చేస్తున్నాను. సభ్యులందరికీ కూడా నా యొక్క ఉగాది శుభాకాంక్షలు. నేను చదవబోయే కవిత ఉగాది మీద. స్వాగతం సుస్వాగతం. పరాభవనామ సంవత్సరానికి సుస్వాగతం. గతాన్ని నెమరు వేసుకుంటూ వర్తమానంలో పయనిస్తూ భవిష్యత్తును ఆహ్వానిస్తున్న నవవత్సర కాంతి పుంజానికి షడ్రుచుల ఉగాదికి స్వాగతం సుస్వాగతం. చేదు అనుభవాలు ఎన్నైనా వారి మాటలు ఎవరివైనా తీపి గురుతులు అందరి అలరించే షడ్రుచుల ఉగాదికి స్వాగతం సుస్వాగతం. కారం గరం చేతలు చేసినా పులుపు వలపులు ఎన్ని విసిరినా కారం గరం చేతలు చేసినా పులుపు వలపులు ఎన్ని విసిరినా ఉప్పుల ఉప్పెన్నలు ఎగసినా ఆనందభరిత చైతన్య ఉగాదికి స్వాగతం సుస్వాగతం. కోయిలల కుహుకుహులు మావి చిగురుల చిరు నర్తనలు నవ్య శోభను పరిచిన పచ్చదనం నిండుగా పారే జలధారల స్వరూప రూప ఉగాదికి స్వాగతం సుస్వాగతం.
కొంగున ముడివేసుకునే కోమలాంగుల అలకల పులుకులు, వాహ్ వాహ్. కమనీయ భావావేశంతో భాగస్వాముల జీవ నడకలు, అల్లరి చిల్లర చిచ్చర పిడుగుల చిన్ని చిన్ని చిలిపి చేష్టలు, తాతయ్య బామ్మల నిండు దీవెనలతో మురిసి విరిసిన ఉత్తుంగ తరంగ ఉగాదికి స్వాగతం సుస్వాగతం. ధన్యవాదాలు. కృష్ణకుమారి మేడం చెప్పిన విషయంలో చివర లాస్ట్ లైను ఎంతో ఉత్సాహంగా అవి క్లోజ్ చేశారు. ఆమెకు ధన్యవాదాలు. ఇక తర్వాత వేరే బాబాయ్ అలాగే మన గౌరీశంకర్ మాస్టర్ని వచ్చి తమ యొక్క కవితను వినిపించి మమ్మల్ని పారవశ్యులు చేయాలని కోరుతున్నాం. దేవుళ్ళకి పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మరియు సాహితీ మిత్ర బృంద సభ్యులకు నా యొక్క అభినందనలు. ఎందుకంటే అన్నయ్య తదనంతరం మొట్టమొదటి ఉగాది రోజున ఏ కార్యక్రమం లేకపోతే ఉగాదే మనకి లేనట్టు అనిపిస్తుంది. కానీ ఆ లోటుని ఈ రకంగా మనం పూర్తున్నందుకు ఆనందిస్తూ, మరి పరాభవం అంటే మనలోని బలహీనతల్ని మనం పరాభవం చేయాలి, అంటే మనం విజయ తీరాలకు చేరాలి అనే ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో నాలోని నేను ఉదయాన్నే వ్యాయామం చేయాలనుకుంటాను. కానీ నేను వేకువనే వ్యాయామానికి లేవలేకపోతున్నానే. నీ ఆరోగ్యం మీద నీకు శ్రద్ధ లేకపోవడమేమో. నాలోని నేను ఆహార నియమాలన్నీ పాటించాలనుకుంటున్నాను. కానీ నేను అసందర్భ అనుచిత ఆహారం తింటున్నానే. నీ నాలుక మీద నీకు నియమం లేకపోవడమేనేమో. నాలోని నేను వృత్తిలో నిబద్ధతగా నిలవాలనుకుంటున్నాను. కానీ నేను వృత్తిలోని విధులను సరిగా నిర్వహించలేకపోతున్నానే. బహుశా నీ వృత్తిపైన నీకు చిత్తశుద్ధి పోయిందేమో. నాలోని నేను నలుగురితో నిజాయితీగా నడవాలనుకుంటున్నాను. కానీ నేను నీతి నిజాయితీగా నిలవలేకపోతున్నానే. బహుశా నీ శక్తి పైన నీకు నమ్మకం పోయిందేమో. నాలోని నేను అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదిరించాలనుకుంటున్నాను. కానీ నేను నాకు జరగలేదు కదా అని తప్పించుకుంటున్నానే. బహుశా నీ గుండెలోని ధైర్యం దక్కుండిపోయిందేమో. నాలోని నేను అభాగ్యులు కనపడినప్పుడు సాయం చేయాలనుకుంటున్నాను. కానీ నేను నా స్వార్థం చూసుకుంటూ విరమించుకుంటున్నానే. బహుశా నిస్వార్థం కన్నా నీ స్వార్థం ఎక్కువైపోయిందేమో. ధన్యవాదాలు. అక్కడ అంతా దృష్టి భాగ్య దృష్టి ఆ రెండు స్పష్టంగా కనిపించాయి. ఇందులో నేను నాలోని అంటుంటే ఒక పద్యం గుర్తొచ్చింది. అన్ని నా అక్షరాలే ఉంటాయి అందులో. భర్త భార్యతో అంటున్నాడు, నేనెన్నైనా నీ నన్నానా నీ నాన్న నూననా నన్న నౌనా నిన్ను నిన్ననా నేను నీ నాన్ననే నన్న. భర్త అంటాడు, నేనెన్నైనా నీ నాన్న. ఎప్పుడే నీకు ఒక మాట అన్నా, నిన్నైనా నిన్న నీ నాన్న నూననా అనంటే ఆజ్ఞ. నీ ఆజ్ఞ ఎప్పుడు కాదన్నా. నీ నాన్న నూననా నన్న నూనా నన్ను అన్ని మాట్లాడతావా. నిన్ను నిన్న నన్ననా నేను నీ నాన్ననే నన్నన్నా. ఇప్పుడు నీ ప్రేమలోనే నేను మునిగిపోతున్నాను చెల్లి, నన్ను నమ్మని. ఇప్పుడు మన సాలూరు సాహితీ మిత్ర బృంద మరి యొక్క సభ్యురాలు శ్రీమతి జక్క నాగమణి గారు వచ్చి తమ యొక్క కవితతో మమ్మల్ని అలరించాలని కోరుతున్నాం. సాయం అండి అందరికీ. ఈనాటి మన సాధుడు సాహితీ మిత్ర సభ్యులందరికీ కూడా
పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన అల్లూరు సాహితీ మెట్ట మూల పురుషుడు అనగారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు కవిత నిలుస్తున్నాను. మాయల చేతిలో అందాల పంట, అమ్మ చేతితో పెట్టిన రంగవల్లి, ఆశాన అతిథు చేతి అందమంట, అల్లరి వల్ల బొంగమూతి అందమంట, చిత్తి పాపల చేతిలో చిరుమొగ్గల అందము, వధువు వరుడు చేతిలో ముద్దమందారం, పసుపు పాదాల మీద ఎర్రని తీగల అందము, అరచేతిలో చందమామ అందము, చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకము, శాస్త్రీయంగా శరీరానికి ఎంతో దోహదకరము, భారతీయ సంస్కృతికి ఇనుమడింప చేయడము, స్త్రీ ఐదోతనమునకు మంగళకరము, మగని మదిలో ప్రేమకు ప్రతిరూపము, ఆకు మెత్తగా రుబ్బిన గోరింటాకు, ఎర్ర బోనెడిగా చేతిలో గోరింటాకు, అరచేతిలో చుక్కలా ఒదిగిన గోరింటాకు, అమ్మాయి మోముపై పిలిసే గోరింటాకు, అమ్మ ప్రేమలా మురిసే గోరింటాకు, కలకలలాడుతూ ఆషాఢపు గోరింటాకు. ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రబృంద సభ్యులందరికీ ధన్యవాదాలు. మేడం, గలగల నవ్వు నాగమణిని చూడ అమాయకత్వము జలజల రాజుతుండు. చాలా చక్కగా, అంటే మహిళా మనులు ఎక్కడ చూసినా మహిళల ప్రాధాన్యతే చెప్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎంత గొప్ప వాళ్ళంటే, ఇంటిల్లి బాదికి వంట చేయుట కాదు, ఇంతులెంతకునైనా ఎదుగగలరు, ఆవకాయన పెట్టు అతివలే తలచిన అంతరిక్షమునైన అందగలరు, పిల్ల పాపల నెల్ల పెంపు చేయుట కాదు, నేత్రి ఎదుగుదు నేటి మహిళ, వస్త్రాల చాలించు వనితలే తలచిన ప్రక్షాళనము చేయు పాపగతిని, రంగవల్లికలను రచయించుటే కాదు, ఊహ చేయగలదు వ్యూహములను, రంగవల్లికలను రచయించుటే కాదు, ఊహ చేయగలదు వ్యూహములను, ఉన్నదిట్టు మగిలి ఉన్నత స్థాయిలో ఆత్మబలముతోడ అలరుచుండ, ఉన్నదిట్లు మగిలి ఉన్నత స్థాయిలో ఆత్మబలముతోడ అలరుచుండ, ఆత్మబలముతోడ అలరుచుండ అని గారు రాశారు. అద్భుతమైన పద్యం. ఇప్పుడు మన నాగమణి గారు మేడం గారు కవి చదువుతుంటే చిన్నప్పుడు చిన్న అమ్మాయిని పెంచుతున్నట్టు పిల్లలు ఇంకా సింపుల్ మా ఇంట్లో పెరుగుతుంది బంగారం, తుల్లుతూ తూలుతూ నవ్వుతూ గెంతుతూ, అంటే అమ్మాయిని అక్కడ బంగారంతో పోల్చి అని చెప్పడం ఎంత చక్కగా చెప్పారు. మన నాగమణి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది సాలూరు సాహిత్య మిత్ర బృందం. తర్వాత మన ధనంజయ మాస్టర్ ఎప్పుడైనా హైందవ ధర్మశాలలో మొట్టమొదటి అతను స్పీచ్ విన్నాను, మైండ్ బ్లోయింగ్. అమ్మ నాయన, అతని ధారా జ్ఞాపక శక్తి హిస్టరీ అన్నింటిలో అన్ని రకాలుగా అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయాను అతనికి. అటువంటి ధనంజయ మాస్టర్ ఈరోజు ఇక్కడ మన బృందంలో ఉండి ఈరోజు కవిత చదవడానికి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ కవితతో మమ్మల్ని ఉత్తేజపరచాలని ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఎందుకో మరి మొదటి నుంచి కూడా విప్లవవాదం అంటే చాలా ఇష్టం, అభ్యుదయవాదం అన్నా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది తెలియదు, మనిషికో రుచి, జీవకో రుచి. మీ ముందు నేను ఇప్పుడు 2 కవితలు, ఒకటి నా భాష వినిపించమంటారు, కవిత నాకు చాలా ఇష్టమైంది అమృతం రాత్రిలో, అది వినిపించమంటారా? అది విని ఆడవడం వాడు మీరు చదివింది మీరు రాసిన తర్వాత ఇంకో సందర్భం లేదా మళ్ళీ తర్వాత దీని తర్వాత చదివి మీకు ముందే చెప్పాను విప్లవవాదం నాకు ఇష్టం. తట్టుకోగలం. నవ్యాభరణం కవిత పేరు, శీర్షిక నవ్యాభరణం. కవులారా కాస్త ఆగండి, రాస్తా మార్చండి, కవులారా కాస్త ఆగండి, రాస్తా మార్చండి. తుపాకీ గుండ్రాయి లాంటి మనిషి గుండెను 1000 ముక్కలుగా చీలుస్తున్న వేళ కిలుం పట్టిన కరవాలాల కరాలతో యుద్ధం సాగిస్తానంటారే?
తుపాకీ గుండు గుండ్రాయి లాంటి మనిషి గుండెను 1000 ముక్కలుగా చీలుస్తున్న వేళ కిలుం పట్టిన కరవాలాల కరాలతో యుద్ధం సాగిస్తానంటారే. కవులారా కాస్త ఆగండి, రాస్తా మార్చండి. విమానపు రెక్కలు భూమి ఆకాశాల మధ్య దవ్వును, విమానపు రెక్కలు భూమి ఆకాశాల మధ్య దవ్వును రిఫున ఏకం చేస్తుంటే హైరింఖాముఖ తూడి దోసరముల మధ్య మట్టి కొట్టుకుపోతానంటారే. కవులారా కాస్త ఆగండి, రాస్తార్చండి. మరణమార్తి కందలేదేమో, మరణమార్తి కందలేదేమో కఠిన కాఠిన్య గాంధిక భాషా స్ఫురితమైన కవిత్వానికి పోస్టు మార్టం జరిగింది. లేదు బతికే ఉందని తలబాదుకొని మీరంటారేమో, చూసుకోండి మీ ఆనందం మీది. కాదనడానికి కూడా ఆ శ్మశాన స్థలిని కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒక్కడై నన్ను వేసినాడు. మీకు తెలుసో తెలీదో నా ధర్మంగా నే చెబుతున్నా వినండి, మీకు తెలుసో తెలీదో నా ధర్మంగా నే చెబుతున్నా వినండి. కన్నీరు నెత్తురు కలిపి శ్రీశ్రీ తయారు చేసిన టానిక్కు గత దశాబ్దంలోనే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మీకు తెలుసో తెలీదో నా ధర్మంగా నే చెబుతున్నా వినండి. కన్నీరు నెత్తురు కలిపి శ్రీశ్రీ తయారు చేసిన టానిక్కు గత దశాబ్దంలోనే ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అంటే ఆయన కవిత్వంలో కూడా నవ్యత లోపించిందని ఇప్పుడు వాదన. ఇది శ్రీశ్రీ గురించి చలం ముందు మాట రాస్తూ యోగ్యతా పత్రంలో అన్నమాట. ఈ మాట విని మీ హృదయం బద్దలైందని నాకు అర్థమైంది. ఈ మాట విని మీ హృదయం బద్దలైందని నాకు అర్థమైంది. మరేం పర్వాలేదు, నెత్తురు నేస్తా, కాస్త పుణ్యం కట్టుకోండి. కొత్త టానిక్ తయారు చేద్దాం. మరణించిన మానవత్వానికి మళ్ళీ బతుకుతుందో ఏమో చూద్దాం. ఈ మాట విని మీ హృదయం బద్దలైందని నాకు అర్థమైంది. మరేం పర్వాలేదు, నెత్తురు నేనిస్తా, విప్లవ జ్యోతినే రగులుతా. కాస్తంత కన్నీరు కాచి పుణ్యం కట్టుకోండి. కొత్త టానిక్ తయారు చేద్దాం. మరణించిన మానవత్వానికి మళ్ళీ బతుకుతుందేమో చూద్దాం. మీకు అభివాదం చేస్తున్న కవితా కన్యకు వాదాల వివాదాల వెంటగట్టి కాగితపు సభ మీద విశ్లేషణ పేరిట వ్యవస్థను చేసి కౌరవానందం పొందకండి. ఎప్పుడు ఏదో ఒక వాదానికి కవిత్వాన్ని అంటగడుతుంటారు. స్త్రీవాదమో, అభిదేవమో, విప్లవవాదం, కవిత్వం పొందది. ఎవరికి దేనికి సంబంధం, ఏ అక్షరానికి ఏ జాతికి సంబంధం లేదు. మీకు అభివాదం చేస్తున్న కవితా కన్యకు వాదాల వివాదాలను అంటగట్టి కాగితపు సభ మీద విశ్లేషణ పేరిట వ్యవస్థను చేసి కౌరవానందం పొందకండి. కవి సోదరుల నడుమ కురుక్షేత్రం రగల్చకండి. కావ్య ప్రయోజనం కుంచింపజేయకండి. కథా కథనం కొనసాగించండి. నవనవలాగల్చండి. వచ కవి వసంత ఋతువే పునరావృత్తి కావాలని కాంక్షించండి. హైకు కుసుమాలు పూయించండి. కోనలమ్మ చేత పదాలు పాడించండి. ముత్యాల సరాల సరం తెలుగు భాషా నవ్య కవితా రూపాన ధగద్గాయమానంగా నవ్య భరణమై వెలగనిండి. మంచి కవిత్వాన్ని అందించిన మన మధ్యవాడ ధనంజయ మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది మన సాలూరు సాహితీ మిత్ర బృందం. ఇప్పుడు అన్నయ్య లాస్ట్ ఇప్పుడు మన చందు మాస్టర్ ట్రాక్టర్ ఓకే, మన చందు మాస్టర్ మనల్ని అలరిస్తూ ఒక మంచి పాటని పాడి వినిపిస్తారు. సాహితీ సమ్మేళనానికి ఆద్యుడు, సాలూరు సాహితీ మిత్ర బృంద వ్యవస్థాపకుడు అయిన శ్రీ జొన్నాడ భట్ట తిరుమలాచార్యుల వారికి మా నమస్సు మార్చండి. అన్నగారిని తలుచుకుంటూ ఈనాటి ఉగాదిని జరుపుకునే ప్రయత్నం చేస్తున్న సాలూరు సాహితీ మిత్ర బృంద సభ్యులందరికీ శతద సహస్రద వందనాలు. ఈ ఉగాది పరాభవ ఎక్కువ మంది అనుకునేటట్టుగా అహంకారానికి పరాభవం లేదా మనిషిలో ఉన్న ఆ ఈగోయిజం ఏదైతే ఉందో దానికి పరాభవం అంటారు. కానీ దాంతో పాటుగా పరా అంటే ఆ ఆది పరాశక్తి అమ్మవారు, భవ అంటే బడుగా గుర్తుకునే శ్రీ మన శివయ్య గారు. సో ఈ రకంగా ఇది పరాభవ నామ సంవత్సరం అంటే పార్వతీ పరమేశ్వర నామ సంవత్సరంగా కూడా మనం అద్భుతంగా జరుపుకోవచ్చు. ఆ దేవదేవులు ఇద్దరు కూడా చక్కగా
మన ఆంధ్రులను, భారతీయులను, విశ్వజనులందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా మనల్ని కాపాడాలని ప్రార్థిస్తూ నా ఈ పాట. జై భవ ఈ పరభవ, జై భవ ఈ పరభవ, కొత్త ఏట కొంగ్రొత్తాసలు మత్తు గొలిపేటి మధుర మోహను. జై భవ ఈ పరభవ. పాడి పంటల్లో భోగ భాగ్యాల కలయికలు, కలిమిలే ముళ్ళు కష్ట సుఖాల కదలికలు. ఆంధ్రుల అన్నల అక్కల అందరి ఇంటను వెలిగే వెలుగులు, తెలుగు వాకిట్లు ప్రగతిలో గిల్లు కురిసే పున్నమి చిలుగులు. జై భవ విజయీ భవ. ప్రతి వారిని తగు మర్యాదగా చూసేటి మన తెలుగు వాసులు, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకొనుటలో ఎంతో సిద్ధహస్తులు. అందరి మనసులు కలిసి మరి కల్మషాన్ని విడనాడాలి. సయోధ్యతో మరి సహకారంతో ప్రతి ఒక్కరుగా మెలగాలి. ఈ ఉగాదికి జయమో, ప్రతి ఒక్కరికి శుభమో, ఆంధ్రుల ప్రగతికి జయో, ఆశ్రిత జనులకు శుభమో. అందరికీ ధన్యవాదాలు. బట్ నాట్ లీస్ట్ చివరగా వచ్చిన తక్కువేమి కాదు. చివరగా వచ్చిన తక్కువ కాదు, మన శ్రీ గొట్టాపు శ్రీను మాస్టర్ని వచ్చి ఈరోజు తన కవితతో మమ్మల్ని మంత్రముగ్ధులు చేయాలని కోరుతున్నాం. ఇతను పూర్వ సాలూరు సాహితీ మిత్ర బృంద కార్యదర్శిగా చేశారు. ముందుగా సాలూరు సాహితీ మిత్ర బృంద వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జొన్నాడు భట్టరు దేవి తిరుమలాచార్య గారి వారికి నమస్సుమాంజలు. తదుపరి ఈ కార్యక్రమంలో కవిత చదవవలసిందిగా ఆహ్వానించారు. ఓ పాట రాసుకున్నాను, ఆ పాట ఇప్పుడు పాడబోతున్నాను. కుహు 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 కొత్త పాట కోయిలమ్మ పాడుతుంది, జల 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 జతులాట జలపాతమే ఆడుతుంది. కుహు 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 కొత్త పాట కోయిలమ్మ పాడుతుంది, జల 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 జతులాట జలపాతమే ఆడుతుంది.
ఇదేనా నవవత్సర ఉగాది భావి ఫలం వరమీయక వసంతమై వాలింది పచ్చ చీర కట్టుకున్న ప్రకృతమ్మ వడి చేరగ మధుమాసపు సుగంధాల మావి పూత వచ్చింది రైతన్నలు విలసిల్లగ పంటలు ఫలమవ్వాలని ఏ రాతల మడుల వరకు ఏరువాక సాగింది కొత్త పాట కోయిలమ్మ పాడుతోంది జల 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 జతులాట జలపాతమే ఆడుతుంది ఇదేలే నవవత్సర ఉగాది భావి ఫలం వరమీయగ వసంతమై వాలింది 6 రుచులు నారగించి పంచాంగం వీణులలో నింపుకున్న జనులంతా కెంపులై మెరుస్తుంటే 6 రుచులు నారగించి పంచాంగం వీణులలో నింపుకున్న జనులంతా కెంపులై మెరుస్తుంటే చిన్నారుల ముత్యాల చిరునగములు పిలిచాయా పలకరించలేచి గురుల పైరగాలి వీచింది కుహు 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 కొత్త పాట కోయిలమ్మ పాడుతుంది జల జల బల జతుల ఆట జలపాతమే ఆడుతుంది ఇదేలే నవవత్సర ఉగాది భావి ఫలం వరమీయగ వసంతమై వాలింది. ధన్యవాదాలు. అందరూ కవితలతో మెప్పిస్తే మన చందు మాస్టారు శ్రీను మాస్టారు తమదైన శైలిలో మంచి పాటని పాడి ఇద్దరు అలరించారు. చక్కని పాటని సొంతంగా రాస్తూ దానికి తగినట్టు బాణీ కూర్చారు, లైగమకం అది ఉంది, గానం కూడా చేసి మమ్మల్ని అలరించిన మన కొట్టాపు శ్రీను మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమ్మని సూత నీరు అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది ముమ్మాటికి కుల పరీక్ష అందువా. అటులైనా నీ తండ్రి భరద్వాజ జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. అంత ఏనా అశ్వత్థామవుడు గురుకుల వృత్తుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడు భార్యకు గంగాగర్భం జరించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశంలో మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేసికి ఓర్స్మిపుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్యను అరుంధించని శక్తిని, ఆ శక్తి జనాలైన పరాశరుని, ఆ పరాశరుడు పలుపరిచి మంచి కన్యైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి రాంగైన మా పితామయ్య అంబికతో మా తండ్రిని, పినపతామయ్య అంబాలికతో మా పిని తండ్రి పాండురాజును, మా ఇంటి దాచిచే ధర్మ నిర్మాణుడైన మీరు చేకించబడుతున్నా ఈ విధుల దేవుని కనలేదా. సందర్భానుసారం బట్టి క్షాత్రబీజ ప్రధానంతో సంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులమని వ్యర్థవాదలందులకు రాజరిక మార్గంతో నిర్ణయించినది. సామ్రాజ్యం సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందుతున్న అంగరాజునికి మూర్తాభిషేకంగా ఉంచుతున్నాను. సోదరాజు శాసన అనకు నవృత్తి కిరీటంకు వ్యాంగా కుందము మామా గాంధార సారమా సురచర మణిమై మండిత సువర్ణ స్వామి తెలుపము. పరిజనులారా పుణ్య భాగి నదీ తోమిలందుకుండు, కన్యాల పట్టులారా మంగళతూర్యాము సుశ్రంగా మాండు, వందమాదులారా కర్ణమహారాయణ గవేరంగా పుండు, పుణ్యాంగాలారా ఈ రాధాసుతులకు పాలభాగం కస్తూరీతులకు తీర్చిదిద్ది ఒకటి ప్రతిపాద స్వరూప్త సగచ కవచ కచ వెయ్యూర ప్రపాతజ్వానికి వాంఛలు తెలరేగా వీరగత విధరాల్పుడు నేడి సభా సమజ్ఞమున పండిత పరిషత్ సమజ్ఞమున సర్వదా సతదా సరసత ఈ కులకరంగ మహాపంగిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను. నాటి పరాభవ నామ ఉగాది సందర్భంగా సాలూరు సాహితీ మిత్ర బృందం నిర్వహించిన కవి సమ్మేళనానికి హాజరైన కవులందరికీ కూడా సాహితీ మిత్ర బృంద పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి క్రీస్తుశేషులు శ్రీమాన్ జేబీ తిరుమలాచార్యులు
గారి ఆశీర్వాదంతోనే ఈరోజు కార్యక్రమం ఆకస్మికంగా ప్రయత్నించినప్పటికీ మంచి ఫలితాన్ని ఇచ్చింది అనిపించింది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రయత్నిస్తే ఈరోజు తెల్లవారి వరకు నాలో అసలు కవే లేడు, కానీ ఆ కవిత బయటికి రాలే. సూపర్. కానీ ఇంతకుముందు అన్నయ్య భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల నేను రాయగలిగానేమో. కానీ మళ్ళీ 10 గంటలకు అన్నయ్య పట్టుకొని ఓసారి కూర్చొని ప్రయత్నిస్తే ఆ రకంగా కొన్ని పదాల కూర్పు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా నేను రాశాను తప్ప అందులో అంత పెద్ద కవిత్వం అయితే ఉండదు. మరి అలాగే మిత్రులందరూ కూడా తమ సాయశక్తుల ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినందుకు పేరు పేరున మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఉగాది కవి సమ్మేళనాన్ని ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం.